పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం సంపాదించాలనే కోరికతో క్షీరసాగర మథనం చేస్తే అమృతం వస్తుందని వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి క్షీరసాగరంలో దించి చిలకడం ప్రారంభించారు. ఆ మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన ఆదికూర్మమై నిలబడి ఆ తాబేటి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే పామును చుట్టి దేవతలు రాక్షసులు పట్టుకొని చిలకడం మొదలెట్టారు. రాక్షసులంతా వాసుకి తలవైపు, దేవతలంతా తోకవైపు పట్టుకొని క్షీరసాగరాన్ని మధిస్తే మొట్టమొదటిగా హాలాహలం ఉద్భవించింది. ఆ విషాగ్నిని సాహసంతో అడ్డగించి కాపాడే మహనీయులు లేకపోయాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని మింగడానికి ముందు తన అనుంగు ఇల్లాలైన పార్వతీదేవి అభిప్రాయం గురించి ఎదురుచూశాడు. అప్పుడు పోతనామాచ్యుల వారు శ్రీమద్భాగవతంలో ఈ సందర్భంలో వ్రాసిన పద్యాన్ని విందాం. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో. అంటే మృంగేవాడు తన భర్తని తెలిసి, మృంగేది విషమని తెలిసి దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళి అయిన పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని శివుడికి చెప్పింది. ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో. అటు తర్వాత శివుడు హాలాహలాన్ని తన గరణంలో ఉంచుకొని గరణకంఠుడయ్యాడు. క్షీరసాగరాన్ని ఆ విధంగా మధిస్తూ ఉంటే కామధేను వచ్చింది. తరువాత ఉచ్చైశ్రవం అనే తెల్లటి గుర్రం వచ్చింది. దాన్ని బలిచక్రవర్తి తీసుకున్నాడు. అనంతరం ఐరావతం 4 దంతాలతో వచ్చింది. దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. అటు పిదప కల్పవృక్షము, అప్సర స్త్రీలు, చంద్రుడు, లక్ష్మీదేవి ఉద్భవించారు. లక్ష్మీదేవిని విష్ణువు తన వక్షస్థలమందు ఉంచుకున్నాడు. అదేవిధంగా కడలిరాజు కౌస్తుభం అనే మణిని శ్రీ మహావిష్ణువుకి కానుకగా ఇస్తే శ్రీ మహావిష్ణువు దాన్ని వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. అటు పిదప వారుణి అనే అందగత్తె పుట్టింది. దాన్ని విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. ఆ విధంగా చిలకగా చిలకగా ధన్వంతరి అనే దివ్యపురుషుడు తరువాత జన్మించాడు. అతని చేతిలో అమృత కలశం ఉంది. రాక్షసులు అమృత కలశాన్ని ఎత్తుకుపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి వారందరినీ మోహింపజేసి అమృతాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేర్పుగా అమృతాన్ని దేవతలకిచ్చాడు. దేవతలు అమృతాన్ని సేవించే సమయానికి రాహు అనే రాక్షసుడు దేవతల వేషం వేసుకుని దేవతల వరుసలో కూర్చుని వారితో పాటుగా అమృతాన్ని స్వీకరించాడు. అది ఇంకా గొంతు దిగక ముందే సూర్యచంద్రుడు ఈ విషయం పసిగట్టి విష్ణువుకి సైగ చేశారు. వెంటనే విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు తల తెగి నేలపై పడేటట్టుగా చేశాడు. అప్పటికే అమృత స్పర్శ కలగటం వల్ల తల మాత్రం సజీవంగా నిలిచిపోయింది. అప్పటి నుండి రాహువుకి సూర్యచంద్రుడిపై విరోధం పెరిగింది. అమృతంతో పాటుగా క్షీరసాగర నుండి పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వశ్రేష్టము చాలా కాలం తరువాత పాలసముద్రం ఒడ్డున స్వేచ్ఛగా తిరుగుతోంది. అదే సమయంలో కద్రువ వినతలు ఆ పాలసముద్రం ఒడ్డుకి విహారానికి వచ్చారు. వారలా విహరిస్తూ ఉండగా ఒకేసారి వారు ఆ హయశ్రేష్ఠాన్ని చూశారు. ఆ గుర్రాన్ని చూసిన కద్రువ వినతతో, ఆ గుర్రం ఎంత తెల్లగా ముద్దుస్తోందో, కానీ చంద్రుడిలో మచ్చలాగా దాని తోక చివర మాత్రం నల్లగా ఉంది అంది. అందుకు వినత నవ్వుతూ, నువ్వు నిద్రకళతో చూస్తున్నట్లున్నావు, లేకపోతే తెల్లగా పాలనురుగులా ఉన్న అశ్వంలో నీకు నల్లటి మచ్చ ఎట్లా కనిపించింది అని అడిగింది. అందుకు కోపించిన కద్రువ, గుర్రం తోక నల్లగా ఉంటే తెల్లగా ఉందని నువ్వు ఎలా అంటావు? ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి అంది. కాకుండా గుర్రం తోక కూడా తెల్లగా ఉన్నట్లయితే నేను నీకు దాసీనవుతాను అని పందెం కాసింది. ఆ పందానికి వినత కూడా అంగీకారం చెప్పింది. సరే అని వినత ఆ గుర్రం దగ్గరికి వెళ్తూ ఉంటే కద్రువంది, ఇప్పుడు కాదు, సమయం మించిపోతోంది, భర్తకి సేవలు చేసే సమయం ఇది, రేపొచ్చి చూద్దామంది. సరేనని ఆ రోజుకి ఇద్దరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులైన పాములందరినీ పిలిచి, నేను తెలుసో తెలియకో వినతతో పందెం కాశాను. ఆ అశ్వరాజం శరీరమంతా పాలనురుగులా తెల్లగానే ఉంది,
కానీ తోక చివర నల్లగా ఉందని పందెం కాశాను. మీరే నన్ను ఈ సమయంలో కాపాడి పందెం గెలిపించాలి. నేను పందెంలో గెలవకపోయినట్లయితే నేను ఆవిడికి దాసీనవ్వలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పింది. ఇప్పుడు ఆ పాములన్నీ అన్నాయి, ఇది చాలా నీతిరహితం. తల్లి అడిగింది కదా అని అధర్మం చెయ్యొచ్చా అని తల్లి కోరికను నిరాకరించాయి. కద్రువుకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నా మాట కాదన్నారు కాబట్టి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరంతా మరణం పొందుదురుగాక అని శపించింది. తల్లి ఇచ్చిన శాపానికి భయపడిన కర్కోటకుడనే పాము మాత్రం ఆ గుర్రం తోకకి చుట్టుకున్నాడు. మొన్నాడు ఉదయాన్నే కద్రువా వెనతలు పోయి ఆ ఉచ్చైస్రవాన్ని చూడగా తోక చివర కర్కోటకుడు పట్టుకుని ఉండటం చేత నల్లటి మచ్చలాగా కనిపించింది. ఆ విధంగా పందెంలో ఓడిపోయిన వినత కద్రువుకి దాసి అయింది. ఆ రోజు నుండి కద్రువు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే ఒకనాడు వినత పెట్టిన రెండో గ్రుడ్డు పగిలింది.